సులభంగా జ్యోతిష్యం నేర్చుకుందాంలో భాగంగా 7వ రోజు గ్రహాల నైసర్గిక మిత్రులు, నైసర్గిక పాపుల గురించి మనము వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్యంలో ఒక గ్రహం ఇతర గ్రహంపై దృష్టి పెడితే అది ఆ రెండు గ్రహాల మధ్య సంబంధాన్ని మరింత బలంగా లేదా బలహీనంగా చేస్తుంది. మిత్రగ్రహాల మధ్య దృష్టి పెరగడం వలన శుభకార్యాలు, శత్రుగ్రహాల మధ్య దృష్టి పెరగడం వలన ప్రతికూల ఫలితాలను మనము చూస్తుంటాం. మిత్రగ్రహాలు కలిసి ఉన్నప్పుడు మంచి ఫలితాలను ఇవ్వగలవు. వీటి కాంబినేషన్ వలన అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణ, సూర్యుడు మరియు చంద్రుడు మంచి మిత్రులు. వారు కలిసి ఉన్నప్పుడు శుభ ఫలితాలను అందించగలరు. అదేవిధంగా శత్రుగ్రహాలు కలిసి ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చు. వీటి కాంబినేషన్ వల్ల ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. ఉదాహరణ, సూర్యుడు మరియు శుక్రుడు శత్రువులు. వీరు కలిసి ఉన్నప్పుడు సానుకూల ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఈ పట్టిక నందు గ్రహాల యొక్క నైసర్గిక మిత్రులు, నైసర్గిక శత్రువులు, సమాన స్వభావం కలిగినటువంటి గ్రహాల వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వీటిని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. సూర్యుడు నైసర్గిక మిత్రుడు చంద్రుడు, కుజుడు, గురువు. నైసర్గిక శత్రువు శుక్రుడు, శని. సమాన స్వభావం కలిగినటువంటి గ్రహం బుధుడు. చంద్రగ్రహాన్ని తీసుకుంటే చంద్రగ్రహానికి నైసర్గిక మిత్రుడు సూర్యుడు, బుధుడు. నైసర్గిక శత్రువు శని, రాహు, కేతు. సమానులు కుజుడు, గురుడు, శుక్రుడు. ఇక కుజగ్రహాన్ని మనం పరిశీలిస్తే నైసర్గిక మిత్రులు సూర్యుడు, చంద్రుడు, గురువు. శత్రువు బుధుడు. సమాన స్వభావం కలిగిన గ్రహాలు శుక్రుడు, శని. ఇక బుధగ్రహాన్ని మనం పరిశీలిస్తే నైసర్గిక మిత్రులు సూర్యుడు, శుక్రుడు. నైసర్గిక శత్రువు చంద్రుడు. సమాన స్వభావం కలిగిన గ్రహం కుజుడు. ఇక గురుగ్రహాన్ని పరిశీలిస్తే నైసర్గిక మిత్రులు సూర్యుడు, చంద్రుడు, కుజుడు. శత్రువులు బుధుడు, శుక్రుడు. సమాన స్వభావం కలిగిన గ్రహం శని. ఇక శుక్రగ్రహాన్ని మనం పరిశీలిస్తే నైసర్గిక మిత్రుడు బుధుడు, శని. శత్రువు సూర్యుడు, చంద్రుడు, గురువు. సమాన స్వభావం కలిగిన గ్రహం కుజుడు. శనిగ్రహాన్ని పరిశీలిస్తే నైసర్గిక మిత్రులు బుధుడు, శుక్రుడు. శత్రువులు సూర్యుడు, చంద్రుడు, కుజుడు. సమాన గ్రహం గురువు. రాహుగ్రహాన్ని పరిశీలిస్తే శని, బుధుడు నైసర్గిక మిత్రులు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రువులు. సమాన గ్రహాలు ఉండవు. కేతుగ్రహాన్ని పరిశీలిస్తే కుజుడు, శని మిత్రులు. చంద్రుడు, సూర్యుడు నైసర్గిక శత్రువులు. సమాన గ్రహం ఉండదు. వీటిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా మనం ఫలితం చెప్పేటప్పుడు ఇవి చాలా ఆవశ్యకత ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ for watching this video.